వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతోటి వైసీపీ నాయకులు వారం రోజుల పాటు ఏదైతే కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి పిలిపివ్వడం అయితే జరిగింది. ఎలా చూడాలంటారు దీన్ని? అసలు వెన్నుపోటుకైనా గొడ్డలి పోటుకైనా రాష్ట్రంలో బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉండారంటే అది మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యులు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కరాఖండిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఉదాహరణ తీసుకుంటే గతంలో ఆయన ఏదైతే 19 నుంచి 24 కాలంలో పరిపాలన కొనసాగించాడో అన్ని వెన్నుపోట్లే. ఎందుకంటే ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీలను కూడా నెరవేర్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ముఖ్యంగా కన్న తల్లిని సొంత పార్టీ నుంచి తప్పించినటువంటి వెన్నుపోటుతో ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే మరోపక్క సొంత చెల్లిని మరి వెన్నుపోటు అంటారనే దానికి ఖచ్చితమైనటువంటి నిదర్శనం ఏదైతే తన ఆస్తిలో సంబంధించినటువంటి వాటాలను ఆమెకి కేటాయించినటువంటి పరిస్థితుల్లో ఆమెని మరి వీధి పాలు చేసినటువంటి ఘనత అది కాదా వెన్నుపోటు అని చెప్పేసి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ఒకసారి వివరించాలని చెప్పే ఉద్దేశంతో ఈ మాట పలుకుతా ఉన్నాం. మరోపక్క ఇంకొక రాజకీయ లబ్ధి కోసం సొంత బాబాయినే గొడ్డలి వేటుతో అతిపెద్ద వెన్నుపోటు పొడిచినటువంటి ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా ఏదైతే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఆయన చేస్తున్నటువంటి పోకడలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ యొక్క పార్టీ అవహేళనకు గురవుతుంది అనే దాన్ని వాళ్ళు గమనించాలని చెప్పేసి వాళ్ళకి హితబోధ చెబుతూ, మరో పక్క రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఆయన ముఖ్యమంత్రిగా రాష్ట్రం ఎంతో సుభిక్షంగా ముందుకు కొనసాగుతూ ఉంది. ఒక పక్క పరిశ్రమలను తీసుకురావడంలో లోకేష్ బాబు గారు, కళ్యాణ్ బాబు గారు కావచ్చు, మరో పక్క మరి రాష్ట్ర సంక్షేమం ఒక పక్క బ్యాలెన్స్ చేస్తూ మరో పక్క అభివృద్ధిని ఇవాళ రాష్ట్రంలో చూసుకోవచ్చు. మనం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా మరి గతంలో ఉన్నటువంటి గుంతలు లేకుండా రోడ్లు చక్కగా వేసినటువంటి పరిస్థితి. అదే కాకుండా చెప్పిన హామీల ప్రకారం ఇచ్చినటువంటి హామీలన్నీ ఒకటొకటిగా మరి నెరవేరుస్తూ వారు ముందుకు సాగుతున్నటువంటి తీరుపై వీళ్ళు చూసి ఓర్వలేక రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి పసలేనటువంటి కార్యక్రమాలు అనుకోవచ్చు, లేదా అబాండాలు వేయటం, లేదా గుడ్డకాల్చి వేయటం అనే మాట అనుకోవచ్చు. ఇలాంటివి చేయటం ఆయనకి వెన్నెతో పెట్టిన విధి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అదే ధోరణిని అవలంబిస్తున్నారు. ఇవాళ రాష్ట్ర ప్రజలు పూర్తిగా విఘ్నులు. ఎందుకంటే వాళ్ళకి పాలకి పాలు నీళ్ళకి నీళ్లు స్పష్టంగా తెలిసినటువంటి పరిస్థితి ఆయన యొక్క పరిపాలన చూసిన తర్వాత. ఏదైతే 19 నుంచి 24 దాకా ప్రజలు అష్ట కష్టాలు పడ్డారో వాటి నుంచి బయటపడాలంటే మాకు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే మరి ఘనాపాటి అనే ఉద్దేశంతోనే గత ఎన్నికల్లో ఆయనకి అఖండ మెజార్టీ కట్టబెట్టి, మరోపక్క ఆయన చేసినటువంటి ఏదైతే వెన్నుపోటు పరిపాలన ఉందో జగన్మోహన్ రెడ్డి గారిది, దానికి బదులుగా రాష్ట్ర ప్రజలు 11 సీట్లే వారికి కట్టబెట్టినటువంటి ఉదంతాన్ని మరొక్కసారి వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా, వాళ్ళకే కాదు డిఎస్సీ అభ్యర్థులు కూడా వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు, దీని మీద నేను వస్తాను విచారణ చేస్తాను, ఆ విజిలెన్స్ కమిషన్ వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను నేను అంటున్నారు కదా. మరి వారు చెప్తున్నటువంటి మాటలు ఎటువంటివి మళ్ళా ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా వారు చెప్తా ఉన్నారు. గతంలో మెగా డిఎస్సి మరి జాబ్ క్యాలెండర్లు ఈ అన్నిటికీ వెన్నుపోటు పొడిచినటువంటి ఘనుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ డిఎస్సిపై ఆయన చెప్తున్నటువంటి మాటలు, ఎక్కడ డిఎస్సిపై అవకతవకలు జరుగుతాయి. ముఖ్యంగా డిఎస్సి అనేది డిబిటి విధానంలో మరి చేస్తున్నటువంటి ప్రక్రియ, ఎక్కడ ఈరోజు అటెండ్ అయినటువంటి విద్యార్థులకు రేపటి ప్రశ్నలు ఉండవు, అన్ని కంప్యూటర్ ద్వారా నిర్వహించేటువంటి పరీక్షలు. దాన్ని పేపర్ లీక్ అని చెప్పడం, పేపరే లేనటువంటిప్పుడు పేపర్ లీక్ యాడ్ ఉంటుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా వారిని అడుగుతా ఉన్నాను. ముఖ్యంగా ఏందయ్యా అంటే వీళ్ళని మించిన జోకర్లు ఇంకా దేశంలో లేరు అనే విధంగా
వీళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసం జనాల్ని గొర్రెలుగా భావిస్తున్నారు కాబట్టి ఇంకా వాళ్ళు ఆ రకమైనటువంటి ఆరోపణలతో జనాల్లోకి వెళ్ళాలని చూస్తా ఉన్నారు. ఇవాళ ఏదైతే డిఎస్సిలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థులకు వాళ్లకు స్పష్టంగా తెలుసు మెగా డిఎస్సి విధానం కావచ్చు, మెగా డిఎస్సి యొక్క ఉపయోగాలు కావచ్చు. ఎవరైతే మరి ఆ ఎగ్జామ్స్ లో పాల్గొన్నారో వాళ్ళకి బాగా తెలుసు. ముఖ్యంగా ఈరోజు ముఖ్యమైనటువంటి పాత్ర రాష్ట్ర పురోగతికి కావాల్సింది విద్యార్థులదే. రాబోయే నేటి విద్యార్థులే రేపటి ఉద్యోగస్తులు అనే విధంగా ఉంటారు కాబట్టి వాళ్లలో ఉన్నటువంటి అవగాహనతో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఎన్ని కుయుక్తులు కూసినా అవి గాల్లో కలిసిపోతాయే తప్ప వీళ్ళకి జనాలు ఎంత బుద్ధి చెప్పినా బుద్ధి రానటువంటి పరిస్థితి, దుస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీది, మరోపక్క ఆ నాయకులదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. భూసేకరణకి వ్యతిరేకంగా మీరు కోర్టులో కేసులు వేయండి, మీకు అండగా మా లీగల్ టీం ఉంటుంది అంటూ ఉండవల్లి రైతులతో మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అది దాంట్లోనే వచ్చి నేను మావిగన్న ప్రతిపాదన చేశాను కానీ చంద్రబాబు దోపిడీ కోసమే మావిగన్న పట్టించుకోవటం లేదు, 400 ఎకరాలు సరిపోయింది కదా రాజధాని, ఇన్ని మాటలు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఆయన యొక్క అసూయ దేనిపైనంటే ఆనాడు 2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛందంగా రాజధాని ఫలానా ఏరియాలో ఏర్పాటు చేద్దామంటే స్వచ్ఛందంగా దాదాపు 1000 ఎకరాల భూములు ముందుకొచ్చి రైతులు ఇచ్చారు. అది దేశంలో ఎక్కడా లేనటువంటి ల్యాండ్ పూలింగ్ విధానం. దాన్ని జీర్ణించుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే వాళ్లపై చేసినటువంటి దమనకాండ అంతా ఇంత కాదు. ముఖ్యంగా ఆయనకి అమరావతి రైతులపై ఎంతో కక్ష ఉంది కాబట్టే అప్పుడు మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడే విధంగా మరి 3 రాజధానులు అని చెప్పి తెరపైకి తేవటం, అమరావతి శ్మశానం అని చెప్పి చెప్పడం, అమరావతి మునిగిపోయిందని చెప్పడం, ఈ రోజుకి కూడా రానున్న 100 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో నిలిచిపోతారనే ఒక అక్కసుతోనే ఇవన్నీ ఆయన చేస్తున్నటువంటి అబద్ధపు బూటకపు మాటలే తప్ప ఇక్కడ ఎటువంటి నిజాలు లేవన్నది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడైతే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత మనం చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అమరావతి రాజధానిని మద్దతు పలికారనే దానికి ఏదైతే 2024లో జరిగినటువంటి ఎన్నికలే ఉదాహరణ. ఒక ప్రాంతం కాదు, యావత్తు రాష్ట్రం అంతా మరి అమరావతికి కట్టుబడి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినటువంటి ఘనత కూడా ఒకసారి వాళ్ళు చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మరోపక్క రాజధాని రైతులని అక్కడ మీటింగులు పెడతాడు ఆయన, కానీ ఆ మీటింగులకు వచ్చేవాళ్ళు అందరూ రెడ్డి రైతులే తప్ప వేరే సామాజిక వర్గ రైతులు లేరు. రాజధానిలో ఒక వర్గానికి చెందిన వాళ్ళు కాదు, బహుముఖ వర్గాలకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళతో ఆయన ఎప్పుడూ మాట్లాడు. ఆయన కేవలం ఆయన మైండ్కి తట్టేది వాళ్ళ యొక్క రెడ్డి రైతులే తప్ప ఆ రెడ్డి రైతులతో రాజకీయం చేయాలని చూస్తా ఉన్నారు. స్వచ్ఛందంగా 90% రెడ్డి రైతు సోదరులు కూడా వాళ్ళ యొక్క అభివృద్ధి గురించి తెలుసు కాబట్టి కూటమి ప్రభుత్వానికి కట్టుబడి ఉంటారే తప్ప వీళ్ళు పేటీఎం బ్యాచ్ కొంతమంది వచ్చేసి ఒక పక్క మెగా డిఎస్సి పై కూడా అదే రెడ్లు పేటీఎం బ్యాచ్ 4-5 వస్తారు, మరోపక్క అమరావతి రైతులని కూడా అదే రెడ్డి బ్యాచ్ పేటీఎం బ్యాచ్ తెర మీదకి మీడియా ముందుకు వస్తారే తప్ప ఇక్కడ స్వచ్ఛందంగా డిఎస్సి విద్యార్థులు కానీ ఈ అమరావతి రైతులు కానీ ఏ ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని చీదరించుకుంటారే తప్ప ఆదరించరనేది జగమెరిగిన సత్యం అని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ.